Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, ఇది మ్యాథమెటిక్స్ 5th సెమిస్టర్ వాళ్ళకు లీనియర్ ఆల్జిబ్రా సిలబస్. ఇది యూనిట్ 4 LAQ ఎక్స్ప్లెనేషన్స్ అండి. పార్ట్ 1 వీడియో ఆల్రెడీ చేశాను, అది చూడండి వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. ఇది పార్ట్ 2 వీడియో, ఇది థర్డ్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్, ఒకసారి చూడండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ నోట్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద ప్రెస్ చేసి ఒక వీడియో ఓపెన్ అవుతుంది. ఆ వీడియోలో చెప్పాను నేను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది, ఒకసారి చెక్ చేయండి. ఓకే, థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది లాస్ట్ క్వశ్చన్. ఇది ఇప్పుడు ఈ వీడియోలో నేను ఈ ఒక్క క్వశ్చన్ చెప్తాను, ఎందుకంటే యూనిట్ 4లో ఓన్లీ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, రిపీట్ అయిన క్వశ్చన్స్. ఓకే, ఒకసారి వినండి. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? షో దట్ v1 బార్ v2 బార్ v3 బార్ ఈజ్ అన్ ఆర్థోగోనల్ బేసిస్ అన్నాడు ఫర్ r క్యూబ్ వేర్ v1 బార్ ఈజ్ ఈక్వల్స్ టు 3/√11 1/√11 1/√11, v2 బార్ ఈజ్ ఈక్వల్స్ టు -1/√6 2/√6 1/√6 అండ్ v3 బార్ ఈజ్ ఈక్వల్స్ టు -1/√6 -4/√66 7/√66. ఓకే, దీన్ని ఏం చేయమంటుండు? ఆర్ క్యూబ్కి ఆర్థోగోనల్ బేసిస్ అని ప్రూవ్ చేయాలి. మనం ఆర్థోగోనల్ బేసిస్ అని ప్రూవ్ చేయాలంటే మనకు ఇక్కడ v1 బార్ v2 బార్ v3 బార్ ఇచ్చిండు, 3 ఇచ్చిండు కదా. వీటిని ఏం చేయాలంటే ఒకసారి ఫస్ట్ కేసులో ఏం చేయాలంటే v1 బార్ v2 బార్ అండ్ v2 బార్ v3 బార్ అండ్ v3 బార్ ఇంటూ v1 బార్, ఇవి 3 ప్రొడక్ట్ చేయాలి. ఒకదానికొకటి ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్ చేస్తే మనకు వాల్యూ అనేది 0 రావాలి. ఓకేనా, మనకు ఈ ప్రొడక్ట్స్ చేసినాం అనుకోండి, డిఫరెంట్ వేరియబుల్స్ని ప్రొడక్ట్ చేస్తే మనకు వాల్యూ 0 రావాలి. అండ్ తర్వాత కేస్ 2లో ఈ సేమ్ v1 బార్ ఇంటూ v1 బార్ దీన్నే 2 సార్లు మల్టిప్లై చేస్తే మనకు వాల్యూ 1 రావాలి. అండ్ v2 బార్ని సేమ్ 2 సార్లు మల్టిప్లై చేస్తే 1 రావాలి. ఇది కూడా v3 బార్ని సేమ్ మల్టిప్లై చేస్తే 2 సార్లు 1 రావాలి. ఇలా వచ్చినట్లయితే మనకు ఆర్థోగోనల్ బేసిస్ అని ప్రూవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చేద్దాం మనం. ఫస్ట్ సొల్యూషన్ చూడండి, అర్థమవుతుంది మీకు. లెట్ s ఈజ్ ఈక్వల్స్ టు వాడు ఇచ్చిండు, ఏమి ఇచ్చిండు? v1 బార్ v2 బార్ అండ్ v3 బార్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలని చెప్పాను? ఈ 2 ప్రొడక్ట్ చేయాలి, అంటే v1 బార్ ఇంటూ v2 బార్ చేయండి. ఓకే, ఫస్ట్ ఈ 2 చేయండి. v1 బార్ ఇంటూ v2 బార్ అంటే ఇక్కడ ఈ v1 బార్ అనేది ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఎందుకు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం అంటే ఇక్కడ v1 బార్ అనేది కాలంలో ఉంది, v2 బార్ కూడా కాలం స్పేస్లో ఉంది. కానీ ఇక్కడ మనకు మల్టిప్లై చేయాలంటే ఇదన్నా రో కావాలి, ఇదన్నా రో కావాలి. నేను ఇక్కడ v1 బార్ని ట్రాన్స్పోర్ట్ చేస్తే ఇది కాస్త రో అవుతుంది కదా, అందుకని v1 బార్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాను. అంటే కాలం కాస్త రో అవుతుంది ట్రాన్స్పోర్ట్ అంటే. ఇప్పుడు ఇక్కడ v1 బార్ అంటే ఏమి ఇచ్చిన క్వశ్చన్లో మనకు ఇదే కదా, 3/√11 1/√11 1/√11 ట్రాన్స్పోర్ట్. v2 బార్ అంటే ఏంటి? -1/√6 2/√6 1/√6 డన్. ఇక్కడ నేను ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అని పెట్టాను అంటే ఏంటి? ఈ కాలం మొత్తం రో అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ కాలం అనేది రో అయింది అంతే. 3/√11 1/√11 1/√11 ఇది కాలం అలాగే ఉంది. ఓకే, v2 బార్ అనేది అలాగే ఉంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రొడక్ట్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ప్లేస్ విత్ ఇక్కడ ఈ కాలంలో ఫస్ట్ ప్లేస్ని మల్టిప్లై చేయండి. చేస్తే ఇక్కడ ఈ దీన్ని ఫస్ట్ ప్లేస్ మల్టిప్లై చేస్తే ఇవి ఇట్లా ప్లస్ అని పెట్టి ఇక్కడ సెకండ్ ప్లేస్ అండ్ ఈ కాలంలో సెకండ్ ప్లేస్ని మల్టిప్లై చేయండి ప్లస్. అండ్ ఇక్కడ ఈ రోలో థర్డ్ ప్లేస్, ఈ కాలంలో థర్డ్ ప్లేస్ని మల్టిప్లై చేయండి. ఓకే, ఇలా మల్టిప్లై చేసిన తర్వాత మీరు ఇక్కడ కింద ఏమొస్తుంది? ఇక్కడ 3 ఇంటూ -1 అంటే -3/√11 ఇంటూ √6 అంటే √66 వస్తుంది. అంటే ఇక్కడ -3/√66 వచ్చింది. అలాగే ఇక్కడ కూడా 2 1s అంటే 2/√66 వస్తుంది ప్లస్ ఇక్కడ 1 ఇంటూ 1 అంటే 1/√66. ఈ √66 అనేది డినామినేటర్లో కామన్ ఉంది కాబట్టి ఎల్సిఎం తీయండి. ఎల్సిఎం తీస్తే ఇక్కడ -3 + 2 + 1 ఎంత అవుతుంది? ఇది మొత్తం
క్యాన్సల్ అవుతే 0/√66 వస్తుంది. సో అప్పుడు V1 బార్ ఇంటూ V2 బార్ వాల్యూ వచ్చేసి 0. డన్. ఓకే, V1 బార్ V2 బార్ ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే మనకు 0 వచ్చింది. డన్. ఇంకొక రెండు ఉన్నాయి, అంటే V2 బార్ విత్ V3 బార్ చేయాలి ఇప్పుడు. ఓకే, ఇక్కడ V2 బార్ ఉన్న V3 బార్ని ఇప్పుడు వీటిని మల్టిప్లై చేయాలి. వీటిని కూడా మల్టిప్లై చేస్తున్నాం కదా, ఇప్పుడు ఈ వాల్యూ కూడా 0 రావాలి. మనకు 0 రాలేదనుకో ఇది ఆర్థోగోనల్ బేసిస్ కాదని రాసేయాలి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ V2 బార్ V3 బార్ అనేది కాలంలో ఉంది కదా, ఈ V2 బార్ని నేను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాను, ఈ V3 బార్ని అలాగే రాస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇది V2 బార్ మన క్వశ్చన్లో ఇచ్చింది కదా, V2 బార్ ఇది, దీనికి ట్రాన్స్పోర్ట్ అని పెట్టాను. ఇది V3 బార్ అండి. ఇప్పుడు ఏం చేయాలి, నేను ఇది ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే ఈ కాలం కాస్త రో అవుతుంది అంతే. ఈ కాలం ఉంది కదా, రో అయింది అంతే. ఇది V3 బార్ అలాగే ఉంది. ఇప్పుడు ఏం చేస్తారు మీరు, సింపుల్ కదా, ఈ ఫస్ట్ రోలో ఫస్ట్ ప్లేస్, ఈ కాలంలో ఫస్ట్ ప్లేస్ని మల్టిప్లై చేయండి, ప్లస్ ఈ రోలో సెకండ్ ప్లేస్, ఈ కాలంలో సెకండ్ ప్లేస్ని మల్టిప్లై చేయండి, ప్లస్ ఈ రోలో థర్డ్ ప్లేస్ అండ్ కాలంలో థర్డ్ ప్లేస్ని మల్టిప్లై చేయండి. ఇప్పుడు ఇక్కడ -1 ఇంటూ -1 అంటే ఎంత అండి, +1 కదా, +1/√6 ఇంటూ √66 ఎంత వస్తుంది చెప్పండి, √396 వస్తుంది. డినామినేటర్లో సేమ్, అన్నిటికీ సేమ్. ఇక్కడ 2 ఇంటూ -4 అంటే -8, 1 ఇంటూ 7 అంటే 7. ఇప్పుడు √396ని మొత్తం కింద డినామినేటర్లో ఎల్సిఎం చేస్తే మనకు 1 -8 + 7, ఇప్పుడు -8 + 8 అవుతుంది. ఆ రెండు క్యాన్సిల్ అవుతే 0నే కదా. అప్పుడు V2 బార్ ఇంటూ V3 బార్ కూడా వాల్యూ ఎంత వచ్చింది, 0 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు V3 బార్ నుండి V1 బార్ని చేయాలి. ఓకేనా. ఇక్కడ V3 బార్ అండ్ V1 బార్ ఈ రెండు మల్టిప్లికేషన్ చేయాలి. అప్పుడు V3 బార్ ఏమవుతుందంటే ట్రాన్స్పోర్ట్ చేయండి, ఈ V3 బార్ని ట్రాన్స్పోర్ట్ చేసి ఈ V1 బార్కి మల్టిప్లై చేయండి. ఇప్పుడు దీని వాల్యూ 0 వస్తుంది. రాలేదనుకోండి ఆర్థోగోనల్ బేసిస్ కాదని అర్థం. ఓకే, ఇప్పుడు V3 బార్ అనేది ఇదే కదా, దీనికి ట్రాన్స్పోర్ట్ పెట్టాను, ఇది V1 బార్. ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ దీని ట్రాన్స్పోర్ట్ ఉంది కదా, ఈ కాలం కాస్త రో అవుతుంది, ఈ కాలం కాస్త రో అవుతుంది. డన్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ రోలో ఫస్ట్ ప్లేస్ అండ్ కాలంలో ఫస్ట్ ప్లేస్ని మల్టిప్లై చేయండి, ఇవి తెలుసు కదా, ప్లస్ ఇప్పుడు ఈ సెకండ్ ప్లేస్ మల్టిప్లై చేయండి, ప్లస్ ఈ థర్డ్ ప్లేస్ అండ్ థర్డ్ ప్లేస్ మల్టిప్లై చేయండి. డన్. ఇక్కడ -1 ఇంటూ 3 అంటే -3. డినామినేటర్లో ఎంత వస్తుందండి, √66 ఇంటూ √11 అంటే 66 11 ఎంత, 66 11 వచ్చేసి 726. రూట్ ఉంది కాబట్టి రూట్ పెట్టండి, ప్లస్ ఇక్కడ -4 ఇంటూ 1 అంటే -4. ఇక్కడ √66 ఇంటూ √11 అంటే √726 ప్లస్ 7 1 ఎంత 7. డినామినేటర్ యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు డినామినేటర్ అనేది ఎల్సిఎం చేయండి, తీస్తే ఇక్కడ -3 -4 + 7 మిగులుతుంది. అప్పుడు -7 అవుతుంది +7 అవుతుంది, అది రెండు క్యాన్సిల్ అవుతే 0 వస్తుంది. ఇక్కడ V3 బార్ ఉన్న V1 బార్ కూడా 0 అయింది. సో ఇక్కడ డిఫరెంట్ వెక్టార్స్ని మల్టిప్లై చేస్తే మనకు 0 వచ్చింది. ఇప్పుడు ఇంకో కండిషన్ ఉంటుంది, కేస్ 2 ఏంటి, ఇప్పుడు సేమ్ వెక్టార్స్ని 2 సార్లు మల్టిప్లై చేస్తే మనకు వాల్యూ అనేది 1 వచ్చింది అనుకోండి, వస్తే ఇప్పుడు ఇది ఆర్థోగోనల్ బేసిస్ అని మనం ప్రూవ్ చేయొచ్చు. ఫస్ట్ ఇక్కడ చూడండి, నౌ వి షుడ్ మల్టిప్లై సేమ్ వెక్టార్స్. అర్థమైందా, సేమ్ వెక్టార్స్ ఏం లేదు ఇక్కడ, V1 బార్తోనే మల్టిప్లై చేయండి, అండ్ నెక్స్ట్ V2 బార్తోనే చేయండి, నెక్స్ట్ V3 బార్ విత్ V3 బార్నే మల్టిప్లై చేయండి. చేస్తే మనకు వాల్యూ 1 రావాలి. 1 వస్తేనే మనం కింద దేర్ఫోర్ అని రాసి ఇచ్చిన సెట్ అనేది ఆర్థోగోనల్ బేసిస్ ఫర్ R³ అని మనం ప్రూవ్ చేసినట్టు అర్థం. ఓకేనా. ఇప్పుడు V1 బార్ ఇంటూ V1 బార్ అంటే ఇక్కడ V1 బార్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాను. ఎందుకు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాను, మనకు రెండు కాలం ఇక్కడ మ్యాట్రిక్స్ మల్టిప్లై చేయాలంటే ఏదో ఒకటి రో ఉండాలి. ఓకేనా, 2 కాలమ్స్ని మల్టిప్లై చేయరాదు. సో నేను ఒకదాన్ని రో చేస్తున్నాను. ఇక్కడ V1 బార్ ట్రాన్స్పోర్ట్ ఇంటూ V1 బార్. ఇప్పుడు V1 బార్ వాల్యూ ఇది, దీన్ని ట్రాన్స్పోర్ట్ చేయాలి, ఇది V1 బార్ వాల్యూ. ఇప్పుడు ఈ కాలం కాస్త ఏమవుతుందండి, ట్రాన్స్పోర్ట్ ఉంది కాబట్టి రో అవుతుంది అంతే, కాలం కాస్త రో అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ప్రాసెస్, ఫస్ట్ ప్లేస్ మల్టిప్లై చేయాలి, ప్లస్ సెకండ్ ప్లేస్ విత్ సెకండ్ ప్లేస్ మల్టిప్లై చేయండి, ప్లస్ థర్డ్ ప్లేస్ మల్టిప్లై. ఓకే, ఈజీ ప్రాబ్లం ఇది. ఓకే,
ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఇది రిపీట్ అయిన క్వశ్చన్ కాబట్టి మిస్ చేసుకోకండి. 15 మార్క్స్. ఓకే, 15 మార్క్స్ మీరు పోగొట్టుకుంటారు. ఇంత సింపుల్గా ఉంది మెథడ్. ఓకే, మీరు ఇక్కడ క్యాల్కులేషన్స్లో మిస్టేక్ పోతే ఆన్సర్ తప్పు అవుతుంది, కానీ మీరు ఈ మల్టిప్లికేషన్ వచ్చినట్లయితే మల్టిప్లికేషన్, అడిషన్, ఓకే, సబ్ట్రాక్షన్, వీటి మీద గ్రిప్ ఉందనుకోండి, నాలెడ్జ్ బాగా, ఇక్కడ మైనస్ ప్లస్ అక్కడనే పోతుంది ఆన్సర్. ఓకేనా, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఈ మల్టిప్లికేషన్ చేసిన తర్వాత ఇక్కడ 3 3s ఎంత అండి 9. ఇక్కడ √11 ఇంటూ √11 అంటే 121. 9/121 ప్లస్ ఇక్కడ 1/√121, ఇక్కడ 1/√121. ఇప్పుడు 121 రూట్ అనేది డినామినేటర్కి ఎల్సిఎం చేయండి. ఇక్కడ 9 + 1 + 1 ఎంత 11 కదా, 11/√121 కదా. ఇక్కడ √121ని మనం 11 రాసుకోవచ్చు కదా, పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే 11 స్క్వేర్ అంటే ఎంత 121 వస్తుంది. అలా నేను 11 రాశాను. ఇక్కడ 11 స్క్వేర్ అంటే ఆ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ 11 వస్తుంది. ఈ 11 1s 11 1s అంటే మనకు ఎంత వస్తుంది, 1 వస్తుంది. సో v1 బార్ ఇంటూ v1 బార్ ఎంత వచ్చింది, వాల్యూ 1 వచ్చింది. అంటే సేమ్ వెక్టార్స్ మల్టిప్లై చేసినప్పుడు 1 రావాలి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏముంది, v2 బార్ని చేయండి. సేమ్ వెక్టార్ v2 బార్ 2 సార్లు మల్టిప్లై చేయండి ఆ మ్యాట్రిక్సెస్ని. ఇప్పుడు v2 బార్ నేను ఒకసారి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాను, v2 బార్ని అలాగే ఉంచుతున్నాను. ఇక్కడ దీన్ని ట్రాన్స్పోర్ట్ చేయండి. ఇది v2 బార్ యాజ్ ఇట్ ఈస్ ఉంచండి. ఇప్పుడు ఈ కాలం కాస్త రో అవుతుంది. రో అయిన తర్వాత ఈ రోని ఈ కాలంని ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. ఈ ఫస్ట్ ప్లేస్ ఈ ఫస్ట్ ప్లేస్ మల్టిప్లై చేయండి, ప్లస్ సెకండ్ ప్లేస్ అండ్ సెకండ్ ప్లేస్ మల్టిప్లై చేయండి, ప్లస్ థర్డ్ ప్లేస్ విత్ థర్డ్ ప్లేస్ మల్టిప్లై చేయండి. సో ఇక్కడ -1 ఇంటూ -1 అంటే +1 వస్తుంది. √6 ఇంటూ √6 అంటే √36. ఓకే, 2 2s 4, 4/√36 ప్లస్ 1/√36 ఇజ్ ఈక్వల్స్ టు ఈ √36 అనేది కామన్ ఉంది డినామినేటర్ కాబట్టి ఎల్సిఎం తీస్తే √36 వస్తుంది డినామినేటర్లో. ఈ 1 + 4 + 5 4 అంటే 1 + 4 + 1 ఎంత వస్తుందండి, 6/√6. ఇక్కడ √6 అంటే √36 అంటే మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ ఎంత, 6 స్క్వేర్. 6 స్క్వేర్ అంటే ఎంత వస్తుందండి, 6 వస్తుంది. ఇక్కడ 6/6 క్యాన్సిల్ అవుతే 1 వస్తుంది. v2 బార్ ఇంటూ v2 బార్ కూడా ఎంత వచ్చింది, 1 వచ్చింది. అంటే సేమ్ వెక్టార్స్ మల్టిప్లై చేసినప్పుడు 1 వచ్చింది. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ v3 ఉంది, ఇది కూడా చూడండి. v3 బార్ ఇంటూ v3 బార్ ఇజ్ ఈక్వల్స్ టు ఈ v3 బార్ ఒక v3 బార్ వాల్యూని నేను ఒకసారి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాను, v3 బార్ని అలాగే ఉంచుతున్నాను. ఓకే, ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు ఈ కాలం అనేది రో అవుతుంది. ఇప్పుడు ఈ రోని ఈ కాలంని మల్టిప్లై చేస్తే మనకు v3 ఇంటూ v3 బార్ వాల్యూ వచ్చేసి 1 వస్తుందండి. సో ఇక్కడ డిఫరెంట్ వెక్టార్స్ని మల్టిప్లై చేసినప్పుడు ఫస్ట్ కేసులో ఎంత వచ్చింది, వాల్యూ 0 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ సేమ్ వెక్టార్స్ని మల్టిప్లై చేసినప్పుడు వాల్యూ మనకు 1 వచ్చింది. సో కండిషన్ అనేది ట్రూ అయింది. సో ఈ సెట్ అనేది v1 బార్ v2 బార్ v3 బార్ సెట్ అనేది ఆర్థోగోనల్ బేసిస్ ఫర్ r³ కావడానికి ఛాన్స్ ఉంది కదా. సో మనం ఏం రాయాలి ఇప్పుడు, S ఈజ్ ఈక్వల్స్ టు v1 బార్ v2 బార్ v3 బార్ ఈజ్ ఆర్థోగోనల్ సెట్ అండ్ v1 బార్ v2 బార్ అండ్ v3 బార్ ఆర్ నాన్ జీరో వెక్టార్స్ by theorem. S is linearly independent and basis for r³. ఓకే, ఈ థియరం ఉందండి. ఈ థియరం ఒక్కసారి ఏమో వచ్చింది, 1 టైం వచ్చిందండి, రిపీటెడ్ కాదు, అందుకే నేను చెప్పట్లేదు. ఒకసారి మీకు కావాలంటే నేను టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను, చూడండి. ఓకే, ఇది 4th యూనిట్, ఇది 5th సెమిస్టర్ లీనియర్ ఆల్జీబ్రా సిలబస్ యూనిట్ 4 ఇంతవరకు ఎండ్ అయింది. ఓకే, ఈ వీడియోస్ అన్నీ చూడండి, నేను LAQs ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ 4 యూనిట్స్ చూడండి, మీరు ఎగ్జామ్లో పర్ఫెక్ట్గా నేను చెప్తున్నాను. ఇలా నుంచి ఇప్పుడు 4th యూనిట్ చెప్పాను కదా, 3 క్వశ్చన్స్ ఇందులో నుంచి వస్తాయి కంపల్సరీ. ఒకవేళ రాకున్నా, ఓకే జాగ్రత్త వినండి, ఒకవేళ రాకున్నా నేను చెప్పిన ఇప్పుడు బిఫోర్ ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ అండ్ థర్డ్ యూనిట్, ఆ 3 యూనిట్ల నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, అంటే మీరు 3 LAQs అనేది అటెంప్ట్ చేస్తారు కంపల్సరీ. నా వీడియోస్ చూసినట్లయితే 3 LAQs అనేది మీరు కంపల్సరీ పేపర్లో అటెంప్ట్ చేసి వస్తారు. అంటే 3 LAQs అంటే ఎంత అంటే ఒక్క LAQకి 15 మార్కులు, 15 మార్క్స్. అంటే మీకు ఎంత వస్తాయి, టోటల్ 45 మార్క్స్ వస్తాయి. మీరు పాస్ అయినట్టే కదా ఇప్పుడు.
సో మీరు 3 LAQs అనేవి ఇక్కడ 3 యూనిట్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అవి నేర్చుకున్న తర్వాతనే ఈ 4th యూనిట్ యొక్క LAQs 3 చెప్పాను నేను. ఈ 3 అనేవి నేర్చుకొని పెట్టుకోండి. ఓకే, ఈ క్వశ్చన్స్ రాకపోయినా ఈ మెథడ్లో క్వశ్చన్స్ అడుగుతాడు కంపల్సరీ. ఈ 3 క్వశ్చన్ల నుంచి ఏదో ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. ఒకవేళ ఈ క్వశ్చన్స్ రాకుండా ఈ మెథడ్లో అడుగుతాడు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఎవరైతే ఇప్పుడు ఇన్స్టాంట్ ఎగ్జామ్ రాస్తున్నారో అండ్ రెగ్యులర్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో. ఓకేనా? మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.